नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। And please present it each everyone on the stage, sir. Chief guest. ఎప్పటికీ పూర్తి స్థాయిలో రావటం ఇంకా కొంచెం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. రమ గారిని మరియు డాక్టర్ కె మనోరమ గారిని వారి కుటుంబంలో వారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఈ వేదిక పైన వారి కుటుంబ సభ్యులు ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం, ఎంతో ఆనందకరమైన విషయం. ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంత కన్నుల పండుగ ఈ కాయిన్ రిలీజ్ జరగడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. May I request everyone to please take your seats. గ్యారెంటీగా ఫుడ్ దగ్గర కేక్ ఉంటుంది, మీరు మమ్మల్ని తిట్టుకోవద్దు. నీకు పెట్టకుండా తిట్టున్నావు మా కడుపులోకి దాని. My request our organizers to kindly place this immediately after this at the food counter. Yes, sir. కొన్ని టిష్యూ పేపర్స్ ఇస్తాము. సుబ్రహ్మణ్య గారు టిష్యూ పేపర్స్. సెల్లు ఏంటి సార్ అవునా కదా సార్? కొంచెం ముందు 150 అందరూ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకోవాలి సార్. కాన్ఫరెన్స్ అందరూ అనుకుంటున్నారు పెళ్ళైన తర్వాత భార్యకి భర్త అంతేకాదు చీఫ్ గెస్ట్. ఎప్పటికీ పూర్తి స్థాయిలో రావటం ఇంకా కొంచెం చెప్పండి గట్టిగా. థ్యాంక్ యూ. మరియు డాక్టర్ కె మనోరమ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఉషా గారిని అందరూ కూడా దే ఆర్ ఆల్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఆఫ్ డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు. వారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఈ వేదిక పైన వారి కుటుంబ సభ్యులు ఉండడం అనేది ఎంతో గొప్ప విషయం, ఎంతో ఆనందకరమైన విషయం. పండుగ ఈ కాయిన్ రిలీజ్ జరగడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. For a wife so that we will see बड़ा शर्मीला दिल पर है, चला जाए ना शर्मा कर।
मेरा महबूब आया है। నమస్తే అండి. ఆంధ్ర బ్యాంక్ అంటే మనకు అమ్మ లాంటిది. ఎందుకు అమ్మ లాంటిది అంటే తెలుగువాడి ఆస్తి ఆంధ్ర బ్యాంకు. ఆంధ్ర బ్యాంకు తెలియని తెలుగువాడు మా తరం మీ తరం ఏ తరం కూడా లేదు. అయితే అనుకోకుండా ఆంధ్ర బ్యాంకుని ఆర్థిక రీజన్స్ దృష్ట్యా యూనియన్ బ్యాంక్లో విలీనం చేసిన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి ఆంధ్ర బ్యాంక్ శతజయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజున 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంకు మనకు ఎంత అనుభూతినిస్తుంది. చిన్నప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, మనం తల్లెంతో చందమామ ఎంతో వెన్నెలెంతో ఆంధ్ర బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయటం, మనం అందరూ ఆ బ్యాంక్ వెళ్ళటం, మన బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ అని మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడటం, వాళ్ళు ఏ సామాజిక కార్యక్రమాలకైనా రావటం ఇలా అద్భుతంగా చేశారు. ఈరోజు ఈ శత జయంతి ఉత్సవాలకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెద్దలందరూ విచ్చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇది తల్లి లేకపోయినా జరుపుకునే తల్లి పుట్టినరోజు పండుగ లాంటిదని నేను విశ్వసిస్తున్నాను. ఆంధ్ర బ్యాంక్కి జై. Deposit 4 crores and advance 3 crores of all branches. Up to 1960 to 60 వరకు 2360 వరకు 74 branches అయినాయి. Deposits 16 crores to advance 3 crores. 68 to 73 5 yearsలో 180 new branches are opened. దీనికి contribution is then chairman Sri Kalluri Gopalrao garu, who was the chairman of Bank of Baroda. He has developed his bank. Banking growth started from his arrival. అందువల్ల కల్లూరు గోపాలరావు గారికి దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ ఉంది. అట్లే చెప్పడం లేదు. తర్వాత 74 to 81లో 7 yearsలో 400 branches are opened. దానికి అప్పుడు సార్ చైర్మన్గా ఉన్నది ఓ స్వామినాథ్ రెడ్డి. ఈ వాజ్ ఆల్రెడీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఓ స్వామినాథ్ రెడ్డి మీకు తెలిసి ఉంటాడు. And ఇంకా still is arrival. He has not come. My contribution 76లో నేను రీసర్గనైజ్ అయినాను. 81 వరకు జనరల్ ఏజిఎంగా ఉన్న 5 yearsలో I opened 222 new branches. I was the member in IBM, Indian Banks Associationలో రిజర్వ్ బ్యాంకు మెంబరు. I brought licenses 220 branches, indirectly 50, attended 320 branches. Diamond Jubilee celebration is 83-84. 84 వరకు 52 branches, 2 goods in it. This is bank growth. But my contribution commenced a concept of market research and development at Vizag zone to household survey. అది ఒకటి కొత్తగా పెట్టాము బ్యాంకులో వేసి. NIBM, the National Institute of Bank Management, invited me to visit there and asked me to organize the program to all banks. And this is a little research. Commencing aggressive marketing to household survey followed by NIBM Pune. Allowing cash credit to crop loans in 1960. Crop credit system and Kisan card as better. Crop loans. అది పెట్టింది నేను. I was the person who did the Kisan card. తర్వాత home loans ఇచ్చింది. I was the person who was then manager at Michireddypalam, where Rizal Gopal Reddy was the chief minister. Rizal Gopal Reddy. ఆ ఊళ్ళో నేను మేనేజర్ ఉన్నాను 70లో. First loan was given to Dr. Vaivir Reddy to Governor Reserve Bank. Come with the state finance guy ఉన్నాడు. మామ Pannalur Ramchandra Reddy bought a house in Mount Road in Chennai. For that 1 lakh loan was given. From then started, and home loan system ఇవ్వడానికి లేదు, మార్కెట్ లోన్స్ అండ్ టర్మ్ లోన్స్ ఇచ్చేవాడు. కానీ నేను ఇచ్చిన తర్వాత దాన్ని ఈఎంఐ మా మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ తీసి నేను పెట్టాను. దానివల్ల అప్పుడు మన్మోహన్ సింగ్ నన్ను ఈ డెప్యూటెడ్ వాటన్ స్కూల్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఫిలడెల్ఫియాలో అక్కడ పంపించి అమెరికాలో హోమ్ లోన్స్ ఎట్లా ఇస్తున్నారు ఎట్లా చేస్తున్నారు నన్ను కనుక్కోరమ్మన్నారు. అక్కడ 6 months ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి హోమ్ లోన్ సిస్టమ్ పెట్టి ఆల్ బ్యాంక్స్ ఇంట్రడ్యూస్. అందువల్ల ఆంధ్ర బ్యాంక్ ది ఫస్ట్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ హోమ్ లోన్ సిస్టమ్ ఇండియా. తర్వాత ఇన్సూరెన్స్ లింక్డ్ అభయ స్కీమ్ డిపాజిట్స్ మీద డిపాజిట్ చేసి ఏమైనా బ్యాంక్ ఏమైనా అయితే ఇన్సూరెన్స్ రావడానికి పెట్టింది నేను. కానీ మొదట సేవింగ్స్ అకౌంట్ ఒకటి అభయ స్కీమ్ అని కొత్త పేరు పెట్టాను. అభయ స్కీమ్ అని పెట్టి ఏమైనా అయిందనుకోండి బ్యాంక్కి, లేకపోతే పర్సన్కి ఏమైనా అయిందనుకోండి
ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాం అన్నమాట. అభయ స్కీమ్. అందువల్ల ఆంధ్ర బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ ఇంట్రడ్యూస్డ్ ఇన్సూరెన్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్. The system open, I opened the bank, 220 branches directly, 100 branches indirectly. Magazines కొత్తగా పెట్టాం. హైవార్ అని చెప్పి హైదరాబాద్ వరంగల్లో నేను వచ్చినప్పుడు 7 బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం ఆల్ తెలంగాణ. సో ఐ కేమ్ విత్ ఇన్ 1970, 50 years back. Then I opened 200 branches in Telangana and developed Telangana states. అప్పుడు ఇవన్నీ చెప్పనక్కర్లేదు. సంవత్సరాల దాదాపు కూడా 74లో అక్కడ గట్టు కట్టించాము పోయి బ్యాంక్ ద్వారా సెట్ చేసాం. తర్వాత మ్యాగజైన్స్లో హైవార్ ఒకటి, వైజాగ్ వైబ్రేషన్స్, రివాంపింగ్ ఆఫ్ మ్యాజిక్ ఆర్ట్ మార్కెటింగ్స్. లాస్ట్లీ సేవింగ్స్ బ్యాంక్ బ్యాంక్కి ప్రాబ్లం వచ్చింది 92లో సెక్యూరిటీ స్కామ్ ఒకటి వచ్చింది. చేస్తే అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే వాంటెడ్ టు క్లోజ్ ది బ్యాంక్. అప్పుడు ఐ వాజ్ డెప్యూటెడ్. ఐ అటెండెడ్ 5 times పార్లమెంటరీ కమిటీ మీటింగ్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ గురించి అప్పుడు జైపాల్ రెడ్డి వాజ్ ది వన్ ఆఫ్ ది మినిస్టర్, ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది సెక్యూరిటీ కమిటీ. Lastly, saving bank from security scam during 1992 by attending joint parliamentary committee and briefing the ignorance of bank executives. తర్వాత నిత్యాన్నదాన స్కీమ్ అని చెప్పి తిరుపతిలో ఉండేది. దాన్ని తీసుకుపోయి కాశీ అన్నపూర్ణ టెంపుల్లో నిత్యదానం పెట్టి చాలా పెద్దదైపోయింది. 1988లో నా పట్ల నేను స్కంద షష్ఠి రోజున మార్గశిష్ట రోజున ఇనాగ్రేటెడ్. నౌ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ గుడ్. దానికి ఏంటంటే మన దగ్గర ఏదైనా డిపాజిట్ చేస్తే దాని నుంచి వడ్డీతోటి చేయటం అన్నమాట. ఆంధ్ర బ్యాంకు ఉపయోగించిన రాష్ట్రమైన పథకాలు ఏంటంటే సిద్ధి బ్యాంక్ అని చెప్పి కల్లూరి గోపాలరావు గారు చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళకి సిద్ధి బ్యాంకులు పెట్టారు. దాంట్లో వేసుకుంటే పైసలు తెచ్చి బ్యాంకులు పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి. స్వేచ్ఛ బ్యాంక్ స్కీమ్, గృహకాలు పని చెప్పి ఇల్లు కొట్టుకోవడానికి, సంరక్షణకి రిటైర్ అయిన సంక్షేమ పొదుపు అభయ స్కీమ్ నేను పెట్టింది. సులభ కూడా ఓవర్ డ్రాఫ్ట్స్ బట్టి జన సహాయం చేసినాము. దానికంటే ఈ కాశీ అన్నపూర్ణ తర్వాత పూజకు కాశీ విశ్వనాథ మందిరం ఎన్ని బాగా ఉన్నాయన్నమాట. దీనికంటే తర్వాత సెలబ్రేటెడ్